అయిపోయిందా? నెక్స్ట్ ఇంకా ఇక్కడ మైక్ సెట్ పెడుతున్నాము. తర్వాత డాన్స్ ఫ్యాన్సీ డ్రెస్ డాన్స్ కి కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్స్ తో రెడీ ఉండాలి. ఓకే, ఇచ్చిన కంప్లీటెడ్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ ఉంటుంది. అందరు కూడా జడ్జెస్ ఇంతతో సింగింగ్ కాంపిటీషన్ ముగిసిందండి. నెక్స్ట్ బి లాస్యా. ఇంకా నేమ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ మీ పేరు పిలుస్తాం. లేకపోతే మీ చేతుల్లో ఇది మాత్రం ఇది ఆఫ్ చేయండి. నా పేరు పి లలిత అండి. మేము శ్రీ లక్ష్మీ హోమ్స్ మల్కాపూర్ రోడ్డు శాతవాహన యూనివర్సిటీ దగ్గరలో ఉంటామండి. కాలనీలో ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి నవరాత్రులు జరిపిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం పిల్లలకి పోటీలు పెడుతుంటారు. పాటల పోటీ, తర్వాత శాస్త్రీయ సంగీతంలో పోటీ, వీణ, నెక్స్ట్ డోలక్ అని వాళ్ళకి ఏ వాయిద్యంలో ప్రావీణ్యత ఉన్నా దాన్ని పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. పిల్లలకి ఇలాంటి పోటీలు నిర్వహించడంలో పిల్లలకి ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళకి ముందు ముందు భవిష్యత్తులో కూడా దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోగలుగుతారన్న ఉద్దేశంతో మా కమిటీ మెంబర్స్ ప్రతిదీ నిర్వహిస్తూ ఉంటారండి. చాలా చక్కగా చేసుకుంటాము. అందరం ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఇలాంటి నవరాత్రులు నిర్వహించుకుంటామండి. అది మాకు చాలా సంతోషం. పాటల్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అండి. కన్సలేషన్ కూడా ఇస్తారు. నెక్స్ట్ డాన్స్ లో కూడా ఇస్తారు. ఆ తర్వాత వాయిద్యంలో ఫస్ట్ సెకండ్ అంటే ఎక్కువ పాల్గొంటే పిల్లలకి థర్డ్ ప్రైజ్ కూడా ఉంటుంది. కానీ పాల్గొన్న మెంబర్స్ ని బట్టి ప్రైజెస్ ఉంటాయండి. పిల్లలకి మెసేజ్ అంటే వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే వాయిద్యం కానీ, వోకల్ కానీ, లేకుంటే శాస్త్రీయ సంగీతంలో కానీ నేర్చుకోవాలన్న ఉద్దేశం ఉంటే వాళ్ళకి ప్రోత్సహిస్తూ, తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తూ దేనిలో వాళ్ళకి ఉంటే అందులో జాయిన్ చేసి వాళ్ళకి నేర్పించాలన్న నా ఉద్దేశం. నా పేరు పి లలిత అండి. నా పేరు ఎస్ దామోదర్. శ్రీలక్ష్మి హోమ్స్ మల్కాపూర్. లక్ష్మీ హోమ్స్ నందు ప్రతి ఏటా కూడా గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటాం. అందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం, పిల్లలకి 4 విభాగాలలో ఈరోజు
పోటీలు నిర్వహించడం జరిగింది. మొదటగా పాటల పోటీ, ఆ తర్వాత ఇన్స్ట్రుమెంటల్ ఒకటి, తర్వాత డ్యాన్స్ ఒకటి, ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ అనేటువంటిది కూడా నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా తల్లిదండ్రులను నేను కోరేది ఏంటి అనంటే, కళలలో పిల్లల్ని రాణించేట్టు చూడడం, వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేటువంటి చేయాలి. చేస్తే తప్పకుండా జీవితంలో రాణించగలుగుతారు, విద్యలో కూడా రాణించగలుగుతారు. తర్వాత సమాజంలో కూడా వారికంటూ ఒక గుర్తింపు ఉంటుంది. కనుక తల్లిదండ్రులను నేను వేడుకునేది ఒకటే, శిక్షణ అనేటువంటిది పిల్లలకి ఇప్పించండి అని చెప్పి కోరుకోవడం జరుగుతున్నది. మరి ఈ పోటీలు నిర్వహిస్తున్నందుకు గాను కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.